ప్రతి గురువారం కూడా ఏదైతే ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మెడికల్ క్యాంప్ జరుగుతుందో దానిలో భాగంగానే ప్రజలందరికీ కూడా, ఎందుకంటే అవేర్నెస్ కల్పిస్తూ ప్రతి వారం ఇక్కడ జరుగుతుందని చెప్పి మీడియా ద్వారా కానీ ప్రజలకి ఏదైతే మా డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారో ఎవరున్నారో అందరికీ కూడా వార్డులో కూడా చెప్పడం జరిగింది. అనేక మంది ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా మందులు తీసుకోవడానికి కానీ వివిధ రకాల టెస్టులు చేసుకోవడానికి కానీ వాళ్ళు రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏదైతే మేము చేస్తున్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళందరం కూడా కోరడం జరుగుతుంది. అదే విధంగా ఏదైనా మెడికల్ టెస్టుల్లో చేసిన దాంట్లో బ్లడ్ టెస్టులు చేయాలన్నా ఏదైనా టెస్టులు చేయాలన్నా కూడా ఈ రోజు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా రెడ్ క్రాస్ అనుసంధానంగా చేసుకుని వాళ్ళకు కూడా పంపడం జరుగుతుంది. వాళ్ళు కొంతమంది ఏదైతే అవగాహన చేసుకుని చాలా మంది వస్తున్నారు, మళ్ళీ ఆ రిపోర్ట్లు తీసుకుని మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి మందులు రాయించుకుని వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఏదైతే ఈ అవకాశాన్ని, ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు జరగలేదు కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన ఉండదు. డెఫినెట్ గా పనుల కోసమే కాదు, ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఎందుకంటే ఇవాళ మెడికల్ వచ్చేసరికి అనేక విధాలైన ఖర్చులు వాళ్ళ మీద పెనుభారంగా పడుతున్నాయి. దాంట్లో మేము కూడా మరి వేలూరు ప్రజానాయకానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండకోకుండా ఉండే ఉద్దేశంతో మరి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి మందులన్నీ కూడా ఉచితంగా మేమే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెడ్ క్రాస్ సంబంధించి కూడా నామినల్ ఫీజు ఏదైతే కట్టాలో అది కూడా మేమే కడతామని చెప్పాం వాళ్ళకి. డెఫినెట్ గా వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు పంపించమని చెప్పారు. గురువారమే కాదు, ఒకవేళ ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి వాళ్ళు చేయించుకోవాలనుకుంటే రెడ్ క్రాస్ ద్వారా కూడా పరీక్షలు మేము కూడా చేయిస్తామని చెప్పి సందర్భంగా అందరూ కూడా ఏలూరు ప్రజానికలకు అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది.